ప్రపంచం మొత్తం యుద్ధ వార్తల్లో బిజీగా ఉన్నప్పుడు ఇండియా సైలెంట్ గా ఒక పెద్ద చెస్ మూవ్ చేసింది. న్యూస్ హెడ్ లైన్స్ అన్ని వార్ మీద ఉండగా న్యూఢిల్లీలో ఒక కీలక డీల్ సైన్ అయింది. మార్చి 2, 2026 కెనడా ప్రధాని మార్క్ కెర్నే ఇండియా వచ్చి ఒక భారీ అగ్రిమెంట్ పై సంతకం చేశారు. డీల్ విలువ ఎంతంటే 2.6 బిలియన్ కెనడియన్ డాలర్స్, మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 16,000 కోట్ల పైగా. ఈ డీల్ ప్రకారం క్యామికో 2027 నుంచి 2035 వరకు ఇండియాకి యురేనియం సప్లై చేయబోతుంది. అంటే 8 సంవత్సరాల పాటు కంటిన్యూ సప్లై. ఈ యురేనియం ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇండియాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో. ఇది కేవలం ఫ్యూయల్ కాదు, ఇది ఇండియా ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీ. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జనవరిలో మార్క్ కెర్నే బెంజిన్ వెళ్లి చైనాతో యురేనియం డీల్ గురించి చర్చించారు. కానీ కేవలం 6 వారాల తర్వాత అదే యురేనియం డీల్ ఇండియాతో ఫైనల్ అయింది. ఇది ఎందుకు ఇంత ముఖ్యమంటే కెనడా ప్రపంచంలోనే టాప్ యురేనియం ప్రొడ్యూసర్ లో ఒకటి. ఈ డీల్ ఇండో పెసిఫిక్ లో పవర్ బ్యాలెన్స్ పై కూడా ప్రభావం చూపవచ్చు అంటున్నారు ఎనలిస్టులు. ప్రపంచం మొత్తం యుద్ధాలపై ఫోకస్ పెట్టినప్పుడు ఇండియా మాత్రం సైలెంట్ గా తన ఫ్యూచర్ ఎనర్జీని సెక్యూర్ చేసుకుంది. వాళ్ళక్కడ ఫైర్ చేస్తుంటే ఇండియా మాత్రం ఫ్యూచర్ పవర్ ని బిల్డ్ చేసింది. దీనినే అంటారు స్ట్రాటజిక్ సైలెన్స్. మీకు కూడా ఇది ఒక పెద్ద జియో పాలిటిక్ చెస్ మూవ్ లా అనిపిస్తే ఈ వీడియోని ప్రతి ఇండియన్ తో షేర్ చేయండి.